క్రికెట్ మనందరికీ చాలా ఇష్టమైన గేమ్. మనలో చాలా మందికి క్రికెటర్ అవ్వాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది. ఇప్పటికి ఒక 30 ఏళ్ల అబ్బాయి దగ్గరికి వెళ్ళి మీకు క్రికెటర్ అయ్యే ఛాన్స్ ఉంది, దానికి అన్నీ వదిలేయాలి అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అన్నీ వదిలేస్తారు. అంత పిచ్చి మనకి క్రికెట్ అంటే. మీరు ఐపీఎల్లో ఫేమ్ క్రేజ్ చూసి క్రికెటర్ అయిపోదాం అనుకుంటే కష్టమే. ఇందులో ఈజీ సక్సెస్ ఉండదు. కొన్ని ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, స్ట్రగల్స్, సాక్రిఫైసెస్, ఈ ప్రాసెస్ లో ఎన్నో కోల్పోతారు. మీరు ప్రేమించిన అమ్మాయితో సహా. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక జీవితం అంతా కష్టపడాలి. మీరు, మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా. ఇన్ని చేసినా కూడా లాస్ట్ కి సక్సెస్ వస్తుంది అని గ్యారంటీ లేదు. పైగా ఒక్కసారి ఇందులోకి వచ్చాక ఇంకా వేరే దానికి కూడా వెళ్ళలేం. ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఒక ప్లేయర్ వల్ల ఓడిపోతేనే ఆ ప్లేయర్ ని లైఫ్ లాంగ్ తిట్టుకుంటారు. అలాంటిది క్రికెట్ కెరియర్ గా తీసుకొని ఓడిపోతే మనకి లైఫ్ లాంగ్ ఏ రేంజ్ లో ర్యాగింగ్ ఉంటుందో మీకు చెప్పక్కర్లేదు. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, కానీ కెరియర్ అంతా వదిలేసి క్రికెట్ మీదే పెడతాం అన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు ఎప్పుడూ క్రికెట్ ఆడని వాళ్ళు కూడా ఐపీఎల్ చూసి సడన్ గా అన్ని వదిలేసి క్రికెటర్ అయిపోతాం అంటే అది జరగని పని. చూస్తున్నారుగా 14-17 ఏళ్ల కుర్రాళ్ళు ఎలా ఆడుతున్నారు. ఇప్పుడు మీరు 25-26 ఏజ్ లో నేర్చుకొని ఆడేస్తామంటే అది ఇంపాసిబుల్. ప్యాషన్ ఉంటది, కాదనట్లేదు, ట్రై చేయండి, తప్పులేదు. కానీ అన్ని వదిలేసి కాదు. ఒకవేళ అలా చెయ్యాలంటే చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. 25-30 ఏళ్లలో క్రికెటర్లు అవ్వలేరా అంటే అవ్వచ్చు, కానీ ఎంత ఛాన్స్ ఉంది, మీలో ఎంత స్కిల్ మిగిలి ఉంది. ఈ స్కిల్ తో మీరు యంగ్స్టర్స్ ని అవుట్ ప్లే చేయగలరా? ఫిట్నెస్ ఇష్యూస్ ఇలా చాలా ఉంటాయి. అలానే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఎందుకు క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాం? గేమ్ మీద ఇష్టంతోనా, లేక బయట క్రికెటర్స్ క్రేజ్ చూసా, లేక చదవలేక ఇందులోకి వద్దాం అనుకుంటున్నాము? 1కి 10 సార్లు ఆలోచించండి. మీ పేరెంట్స్, ఫ్రెండ్స్ ఒపీనియన్స్ తీసుకోండి. లేదా ఒక డిస్ట్రిక్ట్ ప్లేయర్, స్టేట్ ప్లేయర్ తో మాట్లాడండి. అడగండి, ఎంత సక్సెస్ వస్తుందని కాదు, ఎంత కష్టపడాలి అని అడగండి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని అడగండి. ఇవన్నీ విన్నాక కూడా ఎస్ నేను క్రికెటరే అవుతాను అంటే ప్లీజ్ గో అహెడ్. ఫుల్ గా కష్టపడండి. ఎవ్రీడే సక్సెస్ వచ్చే వరకు. నువ్వు ఫెయిల్ అవుతావు అని అన్న ప్రతి ఒక్కడికి ఆన్సర్ ఇచ్చే వరకు. ఈ స్ట్రగల్స్ అన్ని దాటుకొని సక్సెస్ అయితే మిమ్మల్ని ఎవరైతే క్రికెటర్ అవ్వలేవు అని ఎగతాళి చేశాడో, మిమ్మల్ని కలిసి మీతో ఫోటో దిగడానికి 1 సంవత్సరం టైం పడుతుంది అతనికి. అలా ఉంటుంది ఆ సక్సెస్. మీలో ఎంతమంది క్రికెటర్ అవుదాం అనుకున్నారు? ఎంతమంది ట్రై చేసి ఆపేశారు? కమెంట్ చేయండి. ఇప్పుడున్న వాళ్ళకి తెలియాల్సింది సక్సెస్ స్టోరీ కాదు, ఆ సక్సెస్ రావడానికి ఎంత స్ట్రగల్ ఉంటుందో అనేది తెలియాలి. అందుకే కామెంట్ చేయండి.